ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. దేవుడు మరొక వారం అంతా మనందరి సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 7వ వచనం. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. ప్రిదోన్ బిడ్లారా, నా దేవుడు ఈరోజు మనందరికీ న్యాయము తీర్చువాడిగా ఉంటున్నాడు. ఇదిగో, ఒకవేళ నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నప్పటికీ నీ జీవితంలో బాధలే ఉన్నాయా, కష్టాలే ఉన్నాయా, కన్నీళ్ళే, దుఃఖము, వేదన, విచారణ, అనేకమైనటువంటి ఒడిదుడుకులలో నువ్వు ఉన్నావా? అయితే నా దేవుడు తప్పకుండా నీకు న్యాయం తీర్చేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ప్రభు వాక్యం అంటుంది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడు ఇంకా అపవిత్రంగానే బ్రతికేనేమో, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతోంది. ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయమును అనుసరించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతుకుతున్నంత కాలము ఇదిగో ఆయన జీవితంలో అన్యాయం ఏమాత్రము కనపడలేదండి. ఆయన చంపడానికి వచ్చినటువంటి వారు కూడా ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అనేటువంటి మాటలు చెప్పి ఆయన ఎంతగానో గణపరిచారు. ఈరోజు నీ జీవితంలో అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? నీ బంధువులే, నీ ఆత్మీయులే, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోబుట్టిన వారే అందరూ నన్ను బాధ పెడుతున్నారు, అందరూకి నా జీవితంలో అన్యాయం చేశారు, నాకు మోసం చేశారని బాధపడుతున్నావా? నా దేవుడు తప్పకుండా నీకు న్యాయం తీర్చేవాడిగా ఉంటున్నాడు. నువ్వు పెడుతున్న ప్రతి కన్నీటికి జవాబు ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నమ్మకం ఉంచు. వాగ్దానం మీద దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయమే జరిగిందేమో, అన్యాయంగా నీ జీవితం నాశనం అయిపోయిందేమో, అన్యాయంగా నీ ఇల్లు లాగేసుకున్నారేమో, అన్యాయంగా నీ మీద నిందలు పెట్టి అనేక మంది మాటలు మాట్లాడుతున్నారేమో, నీ జీవితంలో పడినటువంటి నిందలైనా, నీ ఆస్తిని లాక్కున్న వారు ఎవరైనా సరే, నా దేవుడు తప్పకుండా నీ జీవితంలో న్యాయం తీరుస్తాడు. ఈ లోకంలో అన్యాయమును న్యాయమని, న్యాయాన్ని అన్యాయమని తీర్పు తీర్చేటువంటి లోకం, అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. చూడండి, గడిచిన కాలంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అన్యాయం చేసిన వాడిని న్యాయవంతుడు అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నారు, అన్యాయవంతుడని తీర్పు తీరుస్తున్నారు. అయితే ఈ లోకములో ఇదిగో మతలబులు చేస్తున్నారేమో, ఈ లోకంలో మోసాలు చేస్తున్నారేమో, కానీ దేవుని రాజ్యంలో అన్యాయమునకు చోటు లేదు, ఇదిగో అపవిత్రతకు చోటు లేదు. అక్కడ పరిశుద్ధత, న్యాయం, నీతి న్యాయములను జరిగించు దేవుడు మన దేవుడు కదండి. తప్పకుండా నీ జీవితంలో న్యాయం జరిగించేవాడిగా ఉన్నాడు. అనాథ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని గమనించగలిగితే అనేక మంది ఆమె రాళ్ళతో కొట్టి చంపాలని ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదటగా రాయి వేయండి అని చెప్పగా, ఇదిగో ఏ ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయడానికి సిద్ధపడలేదు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో అన్యాయము, పాపం అనేటువంటి ఉన్నది కాబట్టి ఏ ఒక్కరు కూడా రాయి వేయడానికి తెగించలేదు. కానీ యేసయ్య వారిని క్షమించాడు, వారి జీవితంలో న్యాయం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో ఈరోజు అన్యాయం జరుగుతుందేమో, తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో న్యాయం చేసి నేను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు ఈ దినాన్ని నీకు దయచేయును గాక. ఆమేన్.